హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య రవి తెలుగు వ్లాగ్స్. మా వీడియోస్ కనుక ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా, నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఊరైతే వచ్చేసాను అనేసి. మేము బయలుదేరిన రోజు అక్షయ తృతీయ అండి. సో ఆ రోజైతే బయలుదేరాము. ఈ వైశాఖ మాసంలోన మనకి మామిడి పళ్ళు ఎక్కువగా ఈ సమ్మర్కి వస్తూ ఉంటాయి కదా. ముందు ఈ వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజు దేవుడికి మామిడి పళ్ళు పెట్టిన తర్వాతే మేము తింటామన్నమాట. సో అంతవరకు అయితే తినము. కాబట్టి మేము బయలుదేరిన రోజే అక్షయ తృతీయ పడ్డము. నేను టెంపుల్స్కి అయితే వెళ్ళటం అవ్వలేదు. మేము ఇంట్లో పూజ చేసి వీలైతే గుడికి కూడా వెళ్ళి మామిడి పళ్ళు అయితే ఇస్తామన్నమాట. అలా దేవుడికి ఇచ్చిన తర్వాతే తింటాము. సో నాకు అక్కడ ఊర్లో అయితే అవ్వలేదు కదా హైదరాబాద్లో. అందుకని ఇంకా ఊరొచ్చాకైనా ఇక్కడైతే దగ్గర దగ్గర చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. సో అక్కడికి ఇచ్చేద్దామని అయితే అనుకున్నాను అనమాట. సో అందుకే మార్నింగ్ ఇంకా చక్కగా ఫ్రెష్ అయిపోయి అన్ని దేవుళ్ళకి కూడాను మామిడి పళ్ళు అయితే ఇద్దామని మేమైతే బయలుదేరాము. ముందుగా మా దొడ్డ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. సో ఈ మామిడి పళ్ళుని పల్దానంగా కూడా ఇస్తారు. సో మా దొడ్డాల ఇంట్లో పల్దానం అందుకొని ఇంకా అక్కడి నుండి ఒక్కొక్క టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము. ఒక 2 టెంపుల్స్కి అయితే మా పాపకు పట్టుకొని వెళ్ళాము. ఇంకా విపరీతంగా ఉందండి ఎండ. సో ఇంకా తను వచ్చిందంటే ఇంకా చాలా బిజారి పెట్టేస్తుంది. సో అందుకని తనని మా అమ్మ దగ్గర ఇంట్లో ఉంచేసి మా చెల్లి నేను అయితే ఈ టెంపుల్స్ అన్నింటికి బయలుదేరి చక్కగా మామిడి పళ్ళు అవి ఇచ్చేసి వచ్చామన్నమాట. ముందు మా ఇంటి దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి అయితే వెళ్ళామండి. వెళ్ళి మామిడి పళ్ళు ఇచ్చి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇంకా అక్కడి నుండి అమ్మవారి టెంపుల్కి, అలాగే బాబా టెంపుల్కి, అలాగే శివాలయంకి కూడా వెళ్ళాము. చూసారు కదా, మొక్కలు అయితే ఏకం మాడిపోయాయి. ఎంత ఫ్రెష్గా వెళ్ళామో ఇంకా మొత్తం ఫేస్ అంతా ఈ ఎండకి ఇంకా చెమటలతోనే నిండిపోయింది అనమాట. సో ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ అనమాట, దుర్గాదేవి టెంపుల్. ఇదైతే చాలాసార్లు చెప్పే ఉంటాను, చాలా ఫేమస్ మా ఊరికైతే. లోపల విగ్రహం కూడా ఇలాగే ఉంటుందండి, అమ్మవారి విగ్రహం అయితే. ఇంకా ఫైనల్గా టెంపుల్స్ అన్నింటినీ చూసుకొని దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మేము వచ్చాక అమ్మ ఆ రోజే చుప్పులు అయితే చేస్తుంది అనమాట. ఇంకా నేను హైదరాబాద్ ఊరెళ్ళిపోతాను కదా, సో నాకు తీసుకొని వెళ్ళటానికి అనేసి ఇక్కడ చుప్పులు అయితే ప్రిపేర్ చేస్తుంది. ఈ చుప్పుల రెసిపీని కూడాను క్లియర్గా నేను లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి.